సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఎండలు బాగా పెరిగిపోయాయి. 10 దాటిందంటే బయటికి వెళ్ళాలంటే భయంగా ఉండే పరిస్థితి స్టార్ట్ అయిపోయింది. అయితే మనం ఈ ఎండ వేడి వల్ల డిహైడ్రేషన్ అవ్వడము, నీరసంగా అయిపోవడము, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కదా అనుకుంటాం. కానీ అలా కాకుండా బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. అసలు ఈ ఎండ వేడి వల్ల బ్రెయిన్కి ఎలాంటి ఎఫెక్ట్ అవుతుంది, ఇలాంటి ఎన్నో సందేహాలు మనతో షేర్ చేసుకోవడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ వంశీకృష్ణ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. వెల్కమ్ టు హెల్త్ జోన్ డాక్టర్ గారు. హలో. అసలు ఈ ఎండవేడి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? సింపుల్గా ఇందాక మీరు అన్నట్లు సింపుల్ హెడేక్స్ కానీ లేకపోతే డీహైడ్రేషన్ ఇలా ఉండదు. బ్రెయిన్ మీద ఇంకా చాలా సివియర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే బ్రెయిన్ అనేది చాలా సాఫ్ట్ ఆర్గన్, ప్రిడామినెంట్గా కంటెంట్ వాటర్ ఉంటుంది. సో ఈ డీహైడ్రేషన్తో పాటు బయట ఎండలోకి వెళ్ళిన ప్రతిసారి డిహైడ్రేట్ అవుతూ ఉంటాము, దాని వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది. వాటర్తో పాటు బ్రెయిన్కి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అంటాం, సోడియం, పొటాషియం అని, క్లోరైడ్ అని కొన్ని అయాన్స్ ఉంటాయి. ఎలక్ట్రోలైట్స్ అని ఏవైతే అంటామో అవి కూడా ఈ చెమట ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి. అవి వెళ్ళిపోవడం వల్ల బ్రెయిన్కి అందాల్సిన న్యూట్రియంట్స్ అందవు ప్రాపర్గా. బ్రెయిన్ పనితీరు ఏదైతే ఉంటుంది, ఈ ప్రిడామినెంట్గా బ్రెయిన్ పనితీరు అంతా వీటి మీదే నడుస్తూ ఉంటుంది, ఈ ఎలక్ట్రోలైట్స్ మీదే నడుస్తూ ఉంటుంది. ఇవి తగ్గిపోవడం వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ డీహైడ్రేషన్ వల్ల, అంటే బాడీలో ఉండే వాటర్ బయటికి వెళ్ళిపోవడం వల్ల రక్తం గట్టిపడడం స్టార్ట్ అవుతుంది. అంటే పలచగా ఉండాల్సిన రక్తం థిక్ అవ్వడం, అంటే మందంగా తయారవుతుంది. దీనివల్ల బ్రెయిన్కి ఫ్లో అవ్వాల్సిన బ్లడ్ ఏదైతే ఉంటుందో అది కూడా థిక్గానే వెళ్తూ ఉంటుంది. థిక్ బ్లడ్ ఫ్లో అయ్యేటప్పుడు థిక్గా అంటే మందంగా ఉండేదాని నేచర్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఈజీగా అంటుకుపోవడం కానీ ఈజీగా బ్లాక్ అయిపోయే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అదే రకంగా బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ ఫ్లో ఏదైతే ఉంటుందో అది ఆగిపోయి స్ట్రోక్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో డిహైడ్రేషన్ వల్ల సింపుల్గా మన తలనొప్పే కాదు, మేజర్ లైఫ్ థ్రెటనింగ్ స్ట్రోక్స్ కూడా రావచ్చు. స్ట్రోక్ అనేది సమ్మర్లో మనం ఎక్కువ మంది చూస్తూ ఉంటాం. సో సమ్మర్లో ఈ ఇస్కీమిక్ స్ట్రోక్ లేదా బ్రెయిన్కి రక్త ప్రసరణ అందకపోవడం వల్ల, రక్తం సరిగ్గా చేరుకోకపోవడం వల్ల వచ్చే స్ట్రోక్ ఏదైతే ఉంటుందో మనం చాలా ఎక్కువగా చూస్తాం సమ్మర్లో. సో డాక్టర్ గారు, ఈ బ్రెయిన్కి సంబంధించి ఈ ఎండవేడి వల్ల బ్రెయిన్ ప్రాబ్లమ్స్, దానికి సిమ్టమ్స్ ఏంటి, ముందే మనం తెలుసుకోవడం ఎలా? సింపుల్ హెడేక్ స్టార్ట్ అవుతాయి. మనం నీరసం చూస్తూ ఉంటాం, జనరల్గా అందరూ నీరసంగా ఉంది అంటారు, కళ్ళు తిరుగుతున్నాయి అంటారు, లేదు సడన్గా డిజీ అయిపోయి పడిపోవడం అంటారు, నడుస్తూ ఉంటారు సడన్గా పడిపోవడం అంటారు. ఓవరాల్గా డిహైడ్రేషన్ సిమ్టమ్స్ లాగే ఉంటాయి. కానీ ప్రిడామినెంట్గా బ్రెయిన్ పరంగా అంటే రెడ్ ఫ్లాగ్ సిగ్నల్ లేదా మన డేంజర్ సిగ్నల్ లాగా ఎప్పుడు అనుకోవాలి అంటే చాలా సివియర్ హెడేక్ వస్తుంది, అన్కాన్షియస్ అవుతున్నారు, ఫిట్స్ లాంటివి వస్తున్నాయి అంటే మనం దాన్ని డేంజర్ సిగ్నల్స్ లాగా తీసుకోవచ్చు. డైరెక్ట్గా బ్రెయిన్ కంటూ సిమ్టమ్స్ అంటే మెజారిటీకి ఇవే సిమ్టమ్సే ఉంటాయి. దాంతోపాటు ఒకవేళ స్ట్రోక్ అంటూ వస్తే స్ట్రోక్ లక్షణాలు ఏవైతే ఉంటాయో, మాట పడిపోవడం కానీ, ఈ ఫేస్ వంకర పోవడం కానీ, చెయ్యి కాలు వీక్నెస్ రావడం లాంటివి కానీ, బ్యాలెన్స్ లేకపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. సో డాక్టర్ గారు, దీనివల్ల ముందే మతిమరుపు కానీ అలాగా మర్చిపోవడం తొందరగా అలా జరిగే ఛాన్సెస్ సమ్మర్ వల్ల లేకపోతే డీహైడ్రేషన్ వల్ల మతిమరుపు రావడం అట్లాంటిది ఏం జరగదు. ఒకవేళ స్ట్రోక్ అంటూ వచ్చే ఏరియాని బట్టి కొంతవరకు మెమరీ లాస్ కానీ అట్లాంటివి రావచ్చు.